అమ్మాయిలు కనుక కోరికలు రాకపోతూ ఉంటే దానికి మల్టిపుల్ కారణాలు ఉండొచ్చు. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో శృంగారం అనేది ఒక తప్పు, సిన్ఫుల్ యాక్ట్ అనే దాన్ని పెంచి ఉంటే రాకపోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని రిలీజియన్స్‌లో శృంగారాన్ని సిన్ఫుల్‌గానే డిస్క్రైబ్ చేస్తారు. బట్ ప్రతి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి వాళ్ళు దీంట్లో చేస్తూనే ఉంటారు. సో ఎవరైతే ప్రీచ్ చేస్తారో రిలీజియన్‌లో అది పూజారే కావచ్చు, లేదా పాస్టరే కావచ్చు, లేదా ముల్లాలే కావచ్చు, వీళ్ళందరూ మళ్ళీ శృంగారం చేస్తూనే ఉంటారు. కానీ దీన్ని సిన్ఫుల్ యాక్ట్‌గా ముందు మనకు చిన్నపిల్లలకు చెప్తుంటారు. అలా వాళ్ళ మనసులో కనుక అది సిన్ఫుల్ అనే విషయం మనసులో ఉండిపోతే అది అలాగే ఉండిపోతుంది. రెండో విషయం, వాళ్ళకి చిన్నప్పుడు ఏదైనా ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటే వాళ్ళు కూడా శృంగారంలో ఇష్టాన్ని చూపెట్టకపోవచ్చు. ముఖ్యంగా కొంత వయసు వచ్చిన తర్వాత మంత్లీ సైకిల్స్ ఆగిపోయిన తర్వాత కొంతమందికి కోరికలు ఉండవు, లేదా కోరికలు ఎక్కువైపోతాయి. 2 కండిషన్స్ కూడా నేను చూశాను పోస్ట్ మెనోపాజల్ కండిషన్స్‌లో. సో ఎస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోయినప్పుడు కోరికలు ఉండవు. యూజువల్గా మంత్లీ సైకిల్ అయిపోయిన తర్వాత 4-5 డేస్ తర్వాత వాళ్ళకు కోరికలు పెరుగుతుంటాయి. ఈ కోరికలు పీక్ అరౌండ్ సెకండ్ వీక్ దాకా, అంటే 7వ రోజు నుంచి 14-15వ రోజు వరకు వాళ్ళకు కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి. 15వ రోజు నుంచి మళ్ళీ 28వ రోజు వరకు తగ్గుతూ ఉండొచ్చు. సో ఇవన్నీ ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ కానీ, ప్రోలాక్టిన్ అనే హార్మోన్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు కోరికలు ఉండవు. ఎస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు కోరికలు వస్తుంటాయి. ఈ కొద్దిమందికి పోస్ట్ మెనోపాజ్ అటైన్ అయిన తర్వాత కూడా కోరికలు కొంచెం పెరుగుతాయి. ఎందుకు అంటే వాటి బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. ఎస్ట్రోజన్కు టెస్టోస్టెరోన్కు ఉన్న బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిపోయి ఎస్ట్రోజన్ తగ్గిపోయినప్పుడు కొంచెం టెస్టోస్టెరోన్ కోరికలు పెంచే హార్మోన్ అది పెరగడం వల్ల కూడా కోరికలు పెరగచ్చు. సో కోరికలు పెరగాలంటే ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి భయాల్ని, వాళ్ళకు ఉన్నటువంటి అపోహల్ని తొలగించాలి. వాళ్ళకు నేర్పించాల్సింది ఏమిటంటే బాడీలో ఇది ఒక భాగము. ఇప్పుడు ఆకలైనప్పుడు కడుపులో మంట వస్తుంది. సో శృంగారం కూడా ఒక రకమైనటువంటి బాడీలో వచ్చే మార్పు మాత్రమే. కనుక దాని గురించి అదేదో తప్పు, అది చేయకూడదు, అది ఇవాళ ఉపవాసం, ఇవాళ శుక్రవారం నాడు చేయకూడదు, మంగళవారం నాడు చేయకూడదు, ఇట్లాంటి అపోహలన్నీ తొలగించుకోవాలి. ఏ రోజైనా మంచిదే. తర్వాత చేయడం వల్ల శరీరము ఆరోగ్యముగా ఉంటుంది, మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. సో శృంగారంలో పాల్గొనడం అనేది మంచిదే, చెడ్డది విషయం కాదు. అట్లని చెప్పి అన్యాచురల్గా చేయడము, తర్వాత సొసైటీకి భిన్నంగా చేయడము, సొసైటీలో ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్య మాత్రమే సొసైటీలో అలౌడ్, అలా దాన్ని బ్రేక్ చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రిలేషన్స్లో చేయడము, లేదా ఏనల్ సెక్స్ చేయడము, ఓరల్ సెక్స్ చేయడము, ఇవన్నీ కూడా తప్పు. కానీ లేదా మగవాళ్ళకి ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ మొదలైంది, మగవాళ్ళు చేసుకోవడం. ఈ మగవాళ్ళు చేసుకుంటే పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? ఎందుకు చేయాలి శృంగారం? శృంగారం అనేది బేసిక్గా పిల్లలు పుట్టించేందుకోసం. ఫార్చునేట్లీ మనుషులకి ఏమిటంటే 365 డేస్ కూడా కోరికలు ఉంటాయి. అదే కుక్కలకు వగేరా ఉంటే చిత్తకార్తె అని ఒక పర్టికులర్ సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో మాత్రమే అవి శృంగారం చేస్తాయి, మిగతా త్రూఅవుట్ ది ఇయర్ అవి చేయవు. తర్వాత యానిమల్ని క్రాస్ చేసే వాళ్ళకు బాగా ఐడియా ఉంటుంది, ఏ యానిమల్ ఎదలో ఉంది, ఏ యానిమల్కి ఎప్పుడు క్రాస్ చేయించాలి, ఇట్లాంటివన్నీ ఐడియాస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా న్యాచురల్గా భగవంతుడు పెట్టినవే. కనుక న్యాచురల్గా ఉండే విషయాల్ని ఆలోచించండి. నా దగ్గరికి అప్పుడప్పుడు మగ పిల్లల్ని తీసుకొస్తాడు, తండ్రి తీసుకొస్తాడు, సార్ నా కొడుకు బాగానే ఉన్నాడు కానీ వీడికి మాత్రం మగపిల్లవాళ్ళ మీద ఉంది, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, చేయాలా? చేయకండి. అందరికీ పెళ్లి చేసుకునే అర్హత ఉండదు. సో కొద్దిమంది మాత్రమే సొసైటీలో పెళ్లి చేసుకోవాలి. ఎవరికైతే మెంటల్ మెచ్యూరిటీ ఉంటుందో, ఎవరికైతే స్టెబిలిటీ ఉంటుందో, ఎవరికైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఎవడు పడితే వాడు, ప్రతి ఒక్కడు వయసు వచ్చింది కదా అని పెళ్లి చేసుకొని అమ్మాయిల జీవితాలను నాశనం చేయకండి. అలా పర్వర్షన్ ఉన్నప్పుడు వాడు పెళ్లి చేసుకోకపోతే ఏముండదు. పెద్ద ఆయన నాతో అడిగాడు, అయ్యో మరి నా కొడుకు పెళ్లి చేసుకోకపోతే వాడు మగపిల్లలతో పోతే పిల్లలు పుట్టరు కదా, మా వంశం ఇక్కడితోటి ఆగిపోతుంది. ఏం పర్వాలేదు, మన వంశాలు ఏమి గొప్ప వంశాలు ఏం కాదు, మన వంశం ఏమి సూర్యవంశం కాదు, చంద్రవంశం కాదు, మన వంశంలో ఏదో రాముడో కృష్ణుడో పుట్టిన వంశాలు ఏం కావు, అవి కూడా లేకుండా పోయినాయి. కనుక మన వంశంలో మన జీన్స్ లేకపోతే ఎలా అని అంత టెన్షన్ పడకండి. మనం కాకపోతే ఇంకోళ్ళు ఉంటారు. కనుక పెళ్ళికి యోగ్యత ఉందా లేదా అనేది పెళ్ళికి ముందే ఆలోచించుకోండి. అలా చేయండి. అమ్మాయిలకు శృంగారంలో పాల్గొనాలంటే ముందు వాళ్ళ హార్మోనల్ స్టేటస్, వాళ్ళకి ఏమైనా వ్యాధులు ఉన్నాయో చూడండి. ఆల్రెడీ వాళ్ళకు డెలివరీస్ అప్పుడు కొన్ని ఆపరేషన్స్ అయినప్పుడు కింద కూడా కట్ చేస్తారు,
అది బాగా నొప్పిగా ఉంటుంది, ఎపిసియాటమీ అంటారు. అలా నొప్పి ఉన్నదా, ఇంకేదైనా ఉందా, వాళ్ళకు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ పిఐడి అనేది వెరీ కామన్. అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకు శృంగారంలో చేసినప్పుడు నొప్పి వస్తుందా, ఇవన్నీ గమనించండి. ముందు ఫిజికల్గా వాళ్ళ హెల్త్ బాగుందా లేదా చూడండి. సైకలాజికల్గా వాళ్ళ హెల్త్ బాగానే ఉందా, వాళ్ళకి ఏమైనా అపోహలు ఉన్నాయో తొలగించుకోండి. హార్మోనల్ స్టేటస్ ఎలా ఉందనేది మీ డాక్టర్స్ తోటి సంప్రదించండి. అవసరం అనుకుంటే చాలా చీప్ ట్యాబ్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్కి వాడే ట్యాబ్లెట్స్ అన్నీ కూడా కోరికలను పెంచే ట్యాబ్లెట్స్, వాటిలో ఎస్ట్రోజన్స్ ఉంటాయి. సో అవి వాడచ్చు. చాలా తక్కువ ధరకు ఒక్కోసారి గవర్నమెంట్ ఫ్రీగా కూడా ఇస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. సో తర్వాత శృంగారం అనేది ఒక హింసలాగా వాళ్ళకు కాకుండా వాళ్ళని జాగ్రత్తగా డెలికేట్గా దాంట్లోకి దించుకోండి. ముందు టచ్ చేయండి, టచ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. తర్వాత బట్టలు ఉండగా టచ్ చేయండి, తర్వాత బట్టలు లేకుండా టచ్ చేయండి. సో కొంతమందికి ఇంత చేసినా కూడా పెనట్రేషన్ అనేది అమ్మాయిలకి ఇష్టం ఉండకపోవచ్చు. వాళ్ళకున్న అపోహలు తొలగించండి. పెనట్రేషన్ దగ్గర తడి లేకుంటే తడి క్రియేట్ చేయండి. కొబ్బరి నూనె రాయండి, ఇంట్లో వాడుకునే వంట నూనె వాడుకోండి, నీళ్లు వాడుకోండి, ఆయింట్మెంట్ వాడుకోండి. ఏదో రకంగా దాంట్లో బాగా స్మూత్గా ఉన్నప్పుడు మాత్రమే ఎంటర్ చేసేందుకు ప్రయత్నం చేయండి.